హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రెండు డిస్కషన్స్, అబ్బాయి సోనియాతో చేసే డిస్కషను, అబ్బాయి నిఖిల్తో చేసే డిస్కషను, సో ఇవన్నీ చూస్తే ఏదో తేడా కొడుతుంది. అసలు అసలు ఇంకో తేడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఆ గొడవ కూడా ఏదన్నా కలిసి ఆడిన నాటకమా, సో మనం కాంటెంట్ ఇద్దాము ఏదో గొడవ క్రియేట్ చేద్దాము అన్న నాటకమా, నిఖిల్ సోనియాలే కలిసి ఏమన్నా నాటకం ఆడారా? సో జస్ట్ లైక్ దట్ అలా ఇప్పుడు మన శివాజీ గారు అలా చేస్తారు కదా, కాంటెంట్ కోసం గొడవలాగా అలా ఏమన్నా జరిగారా అని అనుమానం కూడా రాక మానలేదనమాట. ఎందుకు తేడా కొడుతుందో చెప్తాను ఆగండి నీకు. జస్ట్ లైక్ దట్ అలా అనకుండా దానికి కొన్ని లాజికల్ పాయింట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, సరే ప్రోమోలో జిమ్మిక్స్ చేశాడు, అదంతా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా. ఫస్ట్ ఏదో రెడ్ ఇతనికి వచ్చినట్టు, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ రెడ్ ఎవరికి ఇస్తారు అనే దానికోసం సోనియా వెళ్ళి ఆయనకి సారీ చెప్పి ఇది ఇచ్చినట్టు అట్లా చూపించాడు. బట్ సీక్వెన్స్ ఏంది, మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టాక, అది ప్రోమో కాబట్టి రకరకాల ఎడిటింగ్స్ ఉంటాయి, అందరితో కూర్చోబెట్టాక రెడ్ ఎగ్ నీకు ఇస్తున్నాను, నువ్వు కంటెండర్కి అర్హుడివి, బట్ నీకు ఇంకోటి కూడా ఉంది, నువ్వు ఒకరిని చేయొచ్చు అనేదంతా ఒకసారి జరిగి ఉండొచ్చుగా, ఒకేసారి జరిగి ఉండే ఛాన్స్ కూడా ఉంది కదా, ఆ ప్రాబిలిటీ అయితే ఉందిగా. సో ఆ సీన్ అనేది దానికి ముందన్నా జరగాలి, దీనికి తర్వాత అన్నా జరగాలి. ఆ ప్రోమో కట్ల మధ్యలో దూర్చాడేమో అనిపించింది. సరే, ఇక్కడ డౌట్ రావటానికి మనం లాజికల్గా ఆలోచిస్తే, నిఖిల్ అసలు నిఖిల్ ఏమంటాడు అభయ్తో, అరే ఏంటి మామ దొబ్బుతుంటాను, ఆమె చెప్పినట్టే వినాలా, నేను అన్నీ ఆమె చెప్పినట్టే వినాలంటే ఎలా, నాకంటూ ఒక ఇండివిజువల్ అభిప్రాయం ఉండదా ఏంటి, అది ఇది నాకు నచ్చడం లేదు, ఒకసారి చీఫ్ని చేస్తే ఆమెకే తెలిసింది అన్నట్టు అంటాడు. సో ఇక్కడ ఏమన్నా ఆ లైటర్ వేన్లో చెప్పటం వెనకాల వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే, అనిపించింది నాకు. మోర్ ఓవర్ ప్రేరణ కూడా చాలా కరెక్ట్గా డీకోడ్ చేస్తుంది గేమ్ని. ఏం చేస్తుంది, సో నిఖిల్ సీతకి సోనియాలో సోనియాకే ఇచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే సోనియా నిఖిల్ అండర్ పెర్ఫామ్ చేసైనా సోనియా చీఫ్ చేస్తాడు. సో ఎందుకంటే సోనియా ఫ్రెండ్ కాబట్టి, సోనియాలో తన తల్లిని చూసుకుంటున్నాడు కాబట్టి అని కూడా వాడిద్దామె. సో ఒక అమ్మలాగా ఫీల్ అయ్యి తనకి చేస్తాడు అని అంటది తను. యష్మి అప్పుడే ఫీల్ అయిపోద్ది, ఇంకా అబ్బా మళ్ళీ ఇంకో వీక్ ఆగాల నామినేషన్స్లో ఏమైనా చేయడానికి అన్నట్టు కూడా అంటాను అనమాట. లైవ్లో ఆ కన్వర్జేషన్ చూపిస్తాడు, ఓకేనా. సో దీన్ని బట్టి అందరికీ డౌట్ ఉంది, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనేది. నిజంగానే వాళ్ళు క్లోజే. అయితే ఇక్కడ నాకు డౌట్ రావడానికి ఇంకో పాయింట్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసరికి ఇటు నైనికాతో చెప్పినా, ఇటు వేరే వాళ్ళందరితో చెప్పినా సోనియా చీపుని చేయడానికి రీజన్ చెప్తాడు, చాలా సీరియస్ నోట్లో చెప్తాడు. నిన్నంతా డిస్కషన్స్ ఏంటి, సీత ఈ పాయింట్ నీలో తక్కువ, సో నువ్వు ఎలిజిబుల్ కాదు, విష్ణు ఈ పాయింట్ తక్కువ, విష్ణు అసలు వద్దంటుంది తనకు తానే, పృథ్వీ ఈ పాయింట్ తక్కువ, నీలో అగ్రెషన్ ఉంది, అట్లా అందరిలో పాయింట్ చెప్పి ఓవరాల్గా ఒక కంక్లూజన్ డ్రా చేస్తాడు, సోనియానే కరెక్ట్ అని. సో ఇక్కడికి ఈ రోజు వచ్చేసరికి అబ్బాయి డిస్కషన్లో తేడా కనిపించింది, విన్నారా. సో సోనియా బలంగా చేయగలదు, సోనియా చాలా నీట్గా ఆడగలదు అని చెప్పి అంటే మనకి డౌట్ రాదు. ఒక్క పోటులో అలా ఎలా మారిద్ది. సో ఏదైనా గొడవ కావాలని వీళ్ళే క్రియేట్ చేసుకొని, నేను ఇలా యాక్ట్ చేస్తాను, నువ్వు అలా యాక్ట్ చేయి, ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాము, సో నేను నీకు చీఫ్గా ఇచ్చేదానికంటే అసలు ఏదో చూద్దాం గొడవ పడినట్టు చేసి నేను నీకు అట్లా ఈ యాంగిల్లో కూడా ఉండొచ్చా అనేది జస్ట్ ఒక థాట్ అనమాట. అందుకని వీళ్ళిద్దరు కలిసి ఏమైనా ప్రాంక్ కూడా చేశారా, ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కమెంట్స్ కూడా పెట్టారు, ప్రాంక్ కూడా చేసి ఉండొచ్చు అని నాకు అనిపించిన తర్వాత. సరే, అది జరగటానికి కూడా ప్రాబిలిటీ ఉంది కదా, లేదని మనం ఎందుకు కొట్టిపారేయాలి, దానికి రీజన్స్ ఎత్తుక్కుంటే మనకు దొరికితాయి అనమాట. అఫ్కోర్స్ ప్రాంక్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. కాకపోతే ఆయన టోన్లో మాత్రం చేంజ్ వచ్చింది చూసారా. సోనియా చీప్ అవ్వటానికి బలమైన పాయింట్స్ నుంచి డిస్కస్ చేస్తా, కష్టాలన్నీ చీప్ అయితే తెలుస్తాయి, ఇప్పుడు చేసేద్దామన్నట్టు అంటున్నాడు అనమాట అభయ్తో. అందువల్ల వచ్చిన డౌట్లు అనమాట. అరే మీరందరూ అతిగా ఆలోచిస్తున్నారు, అంత సినిమా ఏం లేదు అది యాక్చువల్గా జరిగింది, వాళ్ళ మధ్య ఆ బాండ్ ఉంది కాబట్టి ఇన్ని మాట్లాడుకుంటారు అని ఏమన్నా మీకు అనిపిస్తుందా? ఓవరాల్గా అసలు ఈ సోనియా నిఖిల్ గొడవ యాక్చువల్ గొడవ అనిపిస్తుందా, ఫేక్ గొడవ అనిపిస్తుందా, వాళ్ళు కావాలని క్రియేట్ చేసిన కంటెంట్ కోసం క్రియేట్ చేసిన గొడవ అనిపిస్తుందా? కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.